హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ సండే కాబట్టి సండే స్పెషల్ వచ్చేసి ఏమేమి చేస్తున్నాను చూపిస్తాను పదండి. సో చికెన్ కర్రీ అయితే ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసేసానండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇవాళ నేను వచ్చేసి మటన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో మా హస్బెండ్ అలాగే పిల్లలు అడిగారన్నమాట. సో సండే స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. ఈలోపు మా ఆయన పక్క నుంచి నాకు హెల్ప్ చేస్తున్నారు పాపము. సో మార్నింగ్ నుంచి నిజంగా పనమ్మాయి లేనందుకు అందరం అయితే పని అయితే షేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడైతే దమ్ బిర్యానీకి అయితే నేను రైస్ ఉడికించుకోవాలి కాబట్టి నేను రైస్ 1 అవర్ ముందే నానపెట్టుకున్నాను. సో ఆ వాటర్లో ఉప్పు వేసి అలాగే బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసానండి. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసాను. చికెన్ ఈ లోపు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దాంతోపాటు రైతా కంపల్సరీ కదా, ఆనియన్స్ మాత్రం మస్ట్ కదా. బిర్యానీలో ఆనియన్స్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సింక్ ఏంటి అంత నీట్గా ఖాళీగా ఉందనుకున్నారా? సెకండ్ రౌండ్ తోమడం అయితే అయిపోయిందండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసేసుకోవాలి. తర్వాత లేయర్స్గా మీకు తెలుసు కదా దమ్ బిర్యానీ అయితే ఎలా చేస్తామో. సో మటను, రైస్, అలాగే పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, సో అలాగే మనం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకొని వేసుకుంటాం కదా, ఫైనల్గా నెయ్యి, ఇవన్నీ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత మనమైతే ఎప్పుడైతే బిర్యానీ వడకట్టుకుంటాం కదా, ఆ వాటర్ బరువుగా పెట్టాను. నా దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే చపాతీ పిన్ని కూడా పెట్టానమాట, ఆవిరి బయటకు వెళ్ళకుండా. ఈలోపు మూడోసారి అయితే అంట్లు అయితే నేను తోమేసుకున్నానండి. సో ఈలోపు దమ్ బిర్యానీ అవ్వడానికి ఒక 30 మినిట్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది కాబట్టి ఈలోపు బిర్యానీ అయ్యేలోపు మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా చాలా టేస్ట్ బాగుందని అని అన్నారన్నమాట పిల్లలు. అలాగే మా ఆయన కూడా బాగా తిన్నారు. ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను పెద్ద గ్యాస్ స్టవ్ యూస్ చేశాను. మీరు చూసినట్టయితే 2 బర్నర్ స్టవ్ అయితే యూస్ చేశానండి. సో ఈ పెద్ద గిన్నె దీని మీద పర్ఫెక్ట్గా బాగా ఫిట్ అవుతుంది. సో మంట కూడా చక్కగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో మన నార్మల్ స్టవ్లో అయితే ఇంత పెద్ద గిన్నె మనకి మంట రావాలంటే కరెక్ట్గా అయితే రాదు. సో గ్యాస్ స్టవ్ అయితే అలా ఫిక్స్ చేయించి సపరేట్గా ఇలా చేశాను అనమాట. ఒక పక్కన రైస్ ఉడికించుకుంటూ ఒక పక్కన లేయర్స్గా దమ్ పెట్టాను. నాకెందుకు ఈ దమ్ బిర్యానీ లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుందండి. ఆ కటింగ్లని, మ్యారినేషన్ అని కొంచెం టైం పట్టేస్తుందేమో అనిపిస్తుంది. కానీ తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఉంటుందండి. నార్మల్ మనము పలావ్ చేసుకున్న లేకపోతే బిర్యానీ నార్మల్ చేసుకుని దమ్ బిర్యానీ టేస్టే వేరు ఉంటుంది. మనం కష్టపడినందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అన్నమాట. సో నాకెందుకో చికెన్ కర్రీ తినాలనిపించింది. దమ్ బిర్యానీతో పాటు మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది అనిపించింది. సో అందుకే చికెన్ తెప్పించుకున్నాను. ఫైనల్గా మనం కష్టపడినందుకు అందరూ హ్యాపీగా తింటే అదే చాలు కదండి. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.